హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మనకి కాల్ లెటర్స్ ఎలా ఉంటుందో, అలాగే ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో జనరల్ అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోయింది కదా నిన్నటితో 25తో. సో మరి మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి జూలై 1 నుంచి కౌన్సిలింగ్ అనేది ఉంది కదా. సో వీళ్ళకైతే ఒక 2 days ముందు, అంటే జూన్ 29 కానీ 13 కానీ మనకి కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మ్యాక్సిమం మనకి జూన్ 29నే డౌన్లోడ్ అవుతుంది. అక్కడ ఆప్షన్ కూడా ఇస్తారు వెబ్సైట్లో. సో వీళ్ళైతే డౌన్లోడ్ చేసుకొని కాల్ లెటర్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మరి కాల్ లెటర్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనకి కాల్ లెటర్ అనేది అఫీషియల్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి కాల్ లెటర్ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కాల్ లెటర్ అంటే ఇలా ఉంటుంది. సో ఇది మనకి 2023లో వచ్చిన కాల్ లెటర్ అన్నమాట. ఎగ్జాంపుల్ కోసం మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇలా కాల్ లెటర్ అయితే వస్తుంది. సో మీకు మీ యొక్క నేము, అలాగే కాల్ లెటర్లో సో మీరు ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారు, మీరు ఏ క్యాంపస్కి కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి, ఏ డేట్లో అటెండ్ అవ్వాలి, అలాగే మనకి ఏ టైంకి అటెండ్ అవ్వాలి, అలాగే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, సో అలాగే మీరు ఎంత ఫీజు తీసుకొని రావాలి, అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కాల్ లెటర్లో ఉంటాయండి. సో కాల్ లెటర్ అంటే ఇదే. నేను మీకు స్క్రీన్ షాట్స్ 2 అయితే పెట్టాను. సో ఫస్ట్ పెట్టింది అదే, ఇది కూడా మొత్తం టోటల్గా ఒకటే కాల్ లెటర్ అన్నమాట. సో ఇలా అయితే మనకు కాల్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనం క్లియర్గా అన్నీ చదువుకొని ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురమ్మన్నారో, ఏ డేట్లో రమ్మన్నారో, ఏ టైంకి రమ్మన్నారో, సో అన్నీ కూడా చదువుకొని మీరైతే అవన్నీ తీసుకొని, అలాగే వాటితో పాటు ఈ కాల్ లెటర్ కూడా ఒక ప్రింట్ అయితే తీసుకొని మీరు కౌన్సిలింగ్కి అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఇది స్పెషల్ కేటగిరీ వాళ్ళకైనా సేమ్ ఇలానే ఉంటుంది కాల్ లెటరు, అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకైనా సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే వీళ్ళకి డాక్యుమెంట్స్ అనేవి స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మరి ఇలా మనకి కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లోనే ఆప్షన్ ఇస్తారు. సో ఇప్పుడు మనకి 29 కానీ జూన్ 13 కానీ ఆప్షన్ ఇస్తారు కదా. మనకి ఆప్షన్ ఇచ్చిన అప్పుడు మాత్రం ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. మరి జనరల్ కేటగిరీ వాళ్ళు కాల్ లెటర్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే, సో వాళ్ళకైతే మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. మనకి జూలై 11వ తేదీన మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు కదా. సో మెరిట్ లిస్ట్ ఇలా ఉంటుంది. సో ఇలా ఒకవేళ మెరిట్ లిస్ట్లో మీకు నేమ్ ఉంటే, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఒక నేమే చూపిస్తున్నాను. సో ఇలా మనకి మీ నేమ్ కానీ ఉంటే, అందులో నేమ్ ఉన్న వాళ్ళు తర్వాత మనకి జూలై 11వ తేదీన మెరిట్ లిస్ట్ వచ్చిన రోజే కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోమంటారు. మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. మెరిట్ లిస్ట్లో నేమ్ లేని వాళ్ళకి డౌన్లోడ్ అవ్వదు. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే అందరికీ డౌన్లోడ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరైతే స్పెషల్ కేటగిరీలో అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ కాదు, జస్ట్ వెరిఫికేషన్ కోసం. అదే మెరిట్ లిస్ట్లో జూలై 11వ తేదీన జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా సీట్ అనేది కన్ఫర్మ్ కాబట్టి ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ డౌన్లోడ్ అవుతుంది. ఆ లిస్ట్లో లేని వాళ్ళకి మాత్రం అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి సీట్ రానట్లు కాబట్టి. సో ఇలా వెబ్సైట్ అయితే మనకి ఉంటుంది కదా. సో ఆల్రెడీ మీకు ఈ వెబ్సైట్ తెలుసు, ఎందుకంటే మీరు అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ ఎక్కడి నుంచో అప్లై చేసుకున్నారు కాబట్టి. సో డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కాల్ లెటర్కి ఆప్షన్ అయితే వస్తుంది, మీరు అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకి మెరిట్ లిస్ట్ పెట్టిన రోజు అక్కడ ఆప్షన్ కూడా సేమ్ ఇక్కడే ఇస్తారు, మీరు కూడా లిస్ట్లో ఏముంటే డౌన్లోడ్ చేసుకోండి. సో మరి మనకి మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు నేను వీడియోలో స్క్రీన్ షాట్ చూపించాను. ఆల్రెడీ లిస్ట్ ఎలా ఉంటుందో క్లియర్గా కావాలంటే ముందు వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో కౌన్సిలింగ్కి నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది చూసే ఉంటారు. చూడకపోతే మన ఛానల్ ఉంటుంది చూడండి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి. సో మరి ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. ఇంకా ఈ కాల్ లెటర్కి సంబంధించి కానీ, స్పెషల్ కేటగిరీకి సంబంధించి కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అవి కూడా క్లియర్ చేసేస్తాను, ఎందుకంటే ఇంకా మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు కాల్ లెటర్ అంటే ఎలా ఉంటుందో చూసారు కదా, ఏంటో అర్థమైంది కదా. కొంతమంది కాల్ లెటర్ అంటే ఏమిటి కూడా అని అడుగుతున్నారు. సో అంటే మనకి కౌన్సిలింగ్కి రమ్మని ఒక లెటర్ అనేది మనకి ఇస్తున్నట్లు ట్రిపుల్ ఐటీ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.